జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మల చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా ఒంగోలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ ఆధ్వర్యంలో అభిమానులు కలిసి ట్రైలర్ రిలీజు పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ముత్యాల కళ్యాణ్, పెన్నా కృష్ణ, ప్రాథమిక కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, దండే అనిల్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కాసాని వాసు, తిరుమల శెట్టి నాగేంద్ర, ఒంగోలు జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, మనోజ్ రాయల్, జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు శంకర కళ్యాణ్, తన్నీర్ ఉష మరియు నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వీర మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాడి ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. బాగుంది, చాలా బాగుంది. సూపర్ అన్న. పవన్ కళ్యాణ్ ఎరగదీశాడు. ట్రైలర్ ఈ రేంజ్ లో ఉందంటే సినిమా సూపర్. మామూలు కాదు, రికార్డు మొత్తం కొట్టాలి. మామూలు కూడా అరాచకం. జై పోస్టర్, జై పోస్టర్. మెంటల్ ఉంటుంది సినిమా. ఇలాంటి అవకాశం ఇచ్చిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు రైప్రేమాల్లో హరిహర వీరమల్లు ఈరోజు ట్రైలర్ లాంచ్ చేశారు. ఈరోజు ఈ లాంచ్ చేసిన దానికి చాలా అందరు జనము, నెక్స్ట్ కార్యకర్తలు, వీర మహిళలు, ప్రతి ఒక్కళ్ళు, ఫ్యాన్స్ అందరూ వచ్చారండి. ఇలాంటి లాంచ్ అనేది ఇంతవరకు ఫస్ట్ టైం రైప్రేమాల్లోనే ఇంత గొప్పగా డీజేని పెట్టి అన్నీ ప్రతి ఒక్క దానికి పెట్టేసి వీళ్ళందరూ కార్యకర్తలు వచ్చి చాలా ఆనందంగా చేశారు. యాక్చువల్లీ ఈ అన్నిటికీ కారణమైన షేక్ రియాజ్ గారిని నిజంగా ఫస్ట్ నేను అభినందిస్తున్నానండి. ఈరోజు ఇది అన్న దీంట్లోకి పడాలి మనం అని చెప్పి ఈరోజు ప్రొడ్యూసర్తో మాట్లాడి చేసి ఈరోజు మొత్తం అన్నీ చేశారు. ఆయన రేపు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు కాబట్టి కొన్ని కార్యక్రమాల వల్ల ముందు వెళ్ళారు. అందుకని చెప్పి ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి మా జన సైనికులతో, వీర మహిళలతో, మా అందరితో అటెండ్ అయ్యి ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఈ లాంచ్ చేసి చూసిన తర్వాత అసలు ఈయన పాన్ ఇండియాలో నెంబర్ 1గా ఉండి ఈరోజు పొజిషన్గా రాబోతున్నారు. ఆయన ప్రపంచం మొత్తం ఈరోజు ఒక్కసారి రేపు 24వ తారీఖున ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు చూడబోతున్నారండి. ఎందుకంటే దీన్ని మేముగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. రేపు 24వ తారీఖు చూసి జనాలు చూసి ఫ్యాన్స్ చూసి అందరూ ప్రతి ఒక్కళ్ళు అభినందించి రేపు అభినందిస్తారండి. ఎందుకంటే అంత చక్కగా ఉంది. ఈరోజు 3 టైమ్స్ రివ్యూగా సపరేట్గా రివైండ్ చేసి మేము వేసుకొని ఈరోజు చాలా ముందుగా మా కార్యకర్తలు అందరూ బాణసంచారు కాల్చి చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు మా వీర మహిళలకు కానీ, మా జన సైనికులు కానీ, నా ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ నెక్స్ట్ సినిమా యాజమాన్యానికి కానీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిత్రం హరిహర వీరమల్లు చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా రైప్రేమాల్లో జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, జిల్లా నాయకులు అలానే రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ అన్న ఆధ్వర్యంలో అభిమానులందరం కలిసి పండగ వాతావరణంలో ట్రైలర్ విడుదలను జరుపుకున్నాము. ట్రైలర్ చూస్తే ఒకటే తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమలో రానున్న కొద్ది రోజుల్లో మంచి సరికొత్త రికార్డులు, పాన్ ఇండియా పొలిటీషియన్ టర్న్స్ ఇంటూ పాన్ ఇండియా యాక్టర్. ఎందుకంటే ఆయన స్థాయి వేరు, స్థానం వేరు. కరెక్ట్గా కొద్ది రోజుల్లో రికార్డులు కొట్టబోతున్నాం. అభిమానులందరూ ఇది పండగ వాతావరణంలో జరుపుకున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి చిత్రం. రేపు ఈ ట్రైలర్కే మానసంచ డీజే అన్నీ పెట్టి ఘనంగా చేసుకున్నాం. రేపు అది ఒక సంక్రాంతి పండుగలా విడుదల చేసుకుంటామని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ముఖ్యంగా నా ప్రాణ సమానమైన అభిమానులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుగు సినిమా చరిత్రలోనే ఆయనకు ఒక గొప్ప స్థానం ఉంది. యువతలో ఆయనకున్న క్రేజ్ని చూస్తే అసలు ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉంది. ఈరోజు కేవలం ట్రైలర్ని మాత్రమే మా జిల్లా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా జనసేన నాయకులు రవిశంకర్ గారు ఎంతో గొప్పగా కనీ విని ఎరుగని రీతిలో ట్రైలర్ని ఇంత గొప్పగా చేశారంటే రేపు సినిమాని ఇంకా ఎంత గొప్పగా హిట్ చేస్తారన్నది మనకి తెలుస్తుంది. నిజంగా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారిని మేము అంతకుముందు ఎప్పుడు ఒక ఫైటర్గా, ఒక లవర్ బాయ్గానే చూసాము. ఈరోజు ఆయన్ని ఒక యోధుడుగా చూస్తుంటే చాలా గొప్పగా ఉంది. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా కావాలి. ఈరోజు ఈ యువతకి ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని, పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్ప స్థాయిలో ఇంకా సినిమాలు తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్గా ఒక పాన్ ఇండియా స్టారే కాదు, సినిమాలో కూడా ఆయనకి ప్రపంచ స్థాయిలో ఉన్న క్రేజ్కి ఈ సినిమా ఏమాత్రం తీసిపోదని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.